2013లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ అయ్యి తెలుగు చలనచిత్ర చరిత్ర గతిని మార్చే రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. చక్కటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రానికి 2013లో పలు అవార్డులు రావాలి. పైగా ఉత్తమ నటుడు అవార్డు కూడా పవన్ కళ్యాణ్ కు రావాల్సి ఉండేనట. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం బీజేపీ కూటమికి చెమటలు పట్టిస్తున్నాడు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచి ఆ కూటమి అధికారంలోకి రావడానికి సహాయపడ్డాడు పవన్. కానీ ఎన్నికలు అయిపోయాయి, వాళ్ళు అధికారంలో ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ కూటమికి గిట్టదు. పైగా చిటికి మటికి పెద్ద ఇబ్బందిగా మారాడు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కు ఉత్తమ నటుడి ఇస్తే ఇతడి ఇమేజ్ మరింతగా పెరుగుతుంది కాబట్టి కావాలని కొంతమంది తొక్కిపెట్టారట. అందుకే పవన్ కు ఉత్తమ నటుడు నంది అవార్డు రాలేదని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.